సూర్యబాబు అలాగే జ్యోతమ్మ అయితే కోర్టుకి బయలుదేరడం కోసం అని చెప్పి ఇద్దరు రెడీ అయ్యి వస్తారు. ఇంతలో వాళ్ళ అమ్మ చూసి, ఎందుకు పిన్ని తరపున మీరెందుకు వాదించడం, వేరే లాయర్ని ఎవరినైనా చూడవలసింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సూర్యబాబు అయితే ఇలా అంటాడు, మేము పిన్ని తరపున కాదమ్మా, మేము కుట్టి తరపున వాదిస్తున్నాం అని చెప్పి అంటాడు. అది విన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కుట్టి తరపున మీరెందుకు వాదిస్తారు, తను ఒక హంతకురాలు అని చెప్పి అంటుంది. లేదమ్మా, కుట్టి నిర్దోషి, అందుకే మా ఇద్దరం కుట్టి తరపునే వాదిస్తామని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళ అమ్మ అయితే, లేదు నేను ఒప్పుకోను, ఎవరిని అడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, కుట్టి తరపున వాదించడానికి నేనైతే ఒప్పుకోను, మీరు మర్యాదగా ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్తే బాగోదు, నేను కుట్టి తరపున వాదించడానికి ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సూర్యబాబు జ్యోతమ్మ అలా ఉండిపోతారు. ఇక అక్కడ కుట్టి అయితే అలా మౌనంగా కూర్చొని జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. ఇక సూర్యబాబు అలాగే జ్యోతమ్మ వాళ్ళ అమ్మ చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.